పాలనను గాలికొదిలి వాస్తు మార్పులతో సీఎం రేవంత్ కాలయాపన చేస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో వాస్తు సరిగా లేదని పలు గేట్లలో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే వాస్తు పేరుతో పలు మార్పులు చేశారు. ఇక నుంచి సీఎం సెక్రటేరియట్కు కొత్త మార్గం నుంచే రాకపోకలు సాగించనున్నారు. అయితే వాస్తు మార్పులపై కాకుండా సుపరిపాలన అందించడంపై సీఎం దృష్టి సారించాలని ప్రజలు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సచివాలయంలో వాస్తు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 2-3 విడతలుగా వాస్తు మార్పులు చేసినా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో తాజాగా మరోసారి మార్పులు చేస్తున్నారు. ఈసారి ఏకంగా సచివాలయం ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారాన్ని తొలగిస్తున్నారు. దీంతో పాటు రోడ్ల నిర్మాణం, సీఎం మంత్రులు వచ్చిపోయే రూట్లలో భారీగానే మార్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి సచివాలయానికి ఎదురుగా తూర్పు వైపు ఉన్న ప్రధాన మహాద్వారాన్ని ప్రభుత్వం 6 నెలల కిందటే మూసివేసింది. వాస్తు మార్పుల్లో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచే గేటుకు తాళం వేశారు. ఆ మార్గం నుంచి ఎలాంటి రాకపోకలు జరగటం లేదు. పొరపాటున కూడా గేటు తెరవకుండా ఏకంగా ఇనుప తీగలు చుట్టేశారు. ఆదివారం మహాద్వారం గేట్లను తొలగించారు. ద్వారాన్ని కూడా తొలగించనున్నారు. చుట్టూ ఉన్నట్లుగానే రైలింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రధాన ద్వారాన్ని ఈశాన్య వైపు జరిపి ఉత్తరం ద్వారానికి సమీపంలో నిర్మిస్తారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ రైలింగ్ ను తొలగించారు. వాస్తు మార్పుల్లో భాగంగా రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధాన ద్వారం ఉన్న ప్రహారీకి ఆనుకొని ఉన్న గేట్ 2, గేట్ 3ని కలుపుతూ 27 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ పనులకు ప్రభుత్వం 3.20 కోట్లు ఖర్చు చేస్తుంది. పనులు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈశాన్య మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు సైతం ఇదే మార్గాన్ని వినియోగించనున్నారు. సీఎం రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే పలుసార్లు వాస్తు మార్పులు చేశారు. మొదట సీఎం కాన్వాయ్ని తెలుపు కాళ్లను తొలగించి నలుపు రంగు కాళ్లు తెచ్చిపెట్టారు. రేవంత్ అదృష్ట సంఖ్య 9 అని కాన్వాయ్లో 9 కాళ్లు, వాటి నెంబర్ ప్లేట్లపై 9 అంకె వచ్చేలా చూసుకున్నారు. మొదట్లో తూర్పు వైపు మహాద్వారం మీదుగా రేవంత్ రాకపోకలు సాగించేవారు. కానీ పాలన గాడిన పడకపోవడంతో వాస్తు మార్పుల్లో భాగంగా జూన్ లో ఆ గేట్ ను మూసివేశారు. పశ్చిమం గేటు ద్వారా రాకపోకలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వాస్తు మార్పులు చేపట్టారు. మంత్రుల ఛాంబర్లోనూ వాస్తు మార్పులు చేశారు. సచివాలయంలోని 6వ అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది. అయితే సీఎం రేవంత్ తన అదృష్ట సంఖ్యకు అనుగుణంగా సచివాలయంలోని 9వ అంతస్తులోకి సీఎంఓను మార్చాలని భావించారు. పలుసార్లు 9వ అంతస్తులో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా పరంగా, సాంకేతికంగా తరలింపు సాధ్యం కాదని అధికారులు తేల్చడంతో తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిసిందే.